ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ మీరు కొత్తవారు కనుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. కథ పేరు అంతా వికటం, రచన షణ్ముఖశ్రీ. నా చిన్నప్పుడు మా ఊళ్ళో పెడరసం పెరుమాళ్ళు అనే ఆయన ఉండేవాడు. ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఎవరితో ఏ మాట మాట్లాడినా మహా పెడరసంగా ఉండేది. అన్నింటికీ పెడర్థాలు తీయడం, అవతలి వాళ్ళ బుర్ర బ్రద్దలు కొట్టడం ఆయనకు నచ్చిన వ్యాయామ క్రీడ. ఇలాంటి పెరుమాళ్ళు ఏ కొద్ది మందో అక్కడక్కడ ఉంటూనే ఉంటారు. అందువలన వీళ్ళను ఎవరూ పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు అలా కాదు, దాదాపుగా అందరూ ఇలానే తయారేమోనని చూస్తున్న దృశ్యాలను బట్టి, వింటున్న సంభాషణలు బట్టి అనుక్షణం అనిపిస్తూనే ఉంటుంది. మంచి మాట అంటేనే అదేదో పెద్ద తీటగా అనిపిస్తుంది. బాబు, కారు డ్రైవ్ చేసేటప్పుడు యూట్యూబులు ఆ ట్యూబులు చూస్తూ అజాగ్రత్తగా ఉండకు. ట్రాఫిక్ రూల్స్ను తప్పకుండా పాటిస్తూ వెళ్తుండు. నిత్యం చూస్తూనే ఉన్నాంగా ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో అంటూ ఓ కుర్రవాని తండ్రి తన సలహా చెబితే దానికి ఆ తనయుడు వెంటనే తీవ్రంగా స్పందిస్తూ పోతే పోతాను, అంతేగా ఏమవుతుంది అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి విసురుగా కారెక్కి వెళ్ళాడు. ఆ తండ్రి హృదయం ఎంతగా క్షోభిస్తుందో ఆ పిల్లవానికి అక్కర్లేదు. ఎంత దారుణం! అదేమిటో గాని ఈ రోజుల్లో చిన్న పెద్ద మంచి మర్యాద అన్నీ అడుగంటిపోతున్నాయి. సంస్కారం సన్నగిల్లుతోంది. అహంకారం చీటికి మాటికి పెళ్ళిబుకుతోంది. ఎందుకో ఈ మిడిసిపాటు తమ బాగు కోసం చెప్పిన తగువులాటే. పెళ్లి కావాల్సిన ఓ ఆధునిక యువతితో ఆమె తల్లి నేడు సమాజంలో జరుగుతున్న అసభ్యకర సంఘటనలను చూసి తల్లడిల్లుతూ, చూడమ్మా, నేను చెప్పేది వేలాకోలంగా తీసుకోకు. బాయ్ ఫ్రెండ్స్ అని, బద్దుడాయి ఫ్రెండ్స్ అని హాయ్ హాయ్ అంటూ వాళ్ళని వెంటేసుకొని తిరక్కు. ప్రేమ ప్రేమ అంటూ పెన వేసుకుపోతారు. నీకు వాంతి అయ్యేదాకా నిన్ను పెళ్లి భ్రాంతిలో పడేసి అన్ని బజార్లు బలా దూరంగా తిప్పుతారు. ఆ వెంటనే నీ కంట పడకుండా పలాయనం చిత్తగిస్తారు. అసలే మాకు ఒక్కగానొక్క కూతుర్తెవు. నా భయం కొద్దీ నేను చెప్పాను. ఎవరిని ఏమీ అనడానికి వీల్లేని రోజులు కదమ్మా ఇవి అని చెబితే అందుకు ఆ సుకుమారి, చాలించు నీ చేదస్తాం, చదువుకున్న దాన్ని, నాకా మాత్రం తెలియదా? అందరూ అలా అని ఎందుకంటారు? మీలాంటి మమ్మీలు ఉండబట్టే ఆడవాళ్లకు ఏ హక్కులు లేకుండా దద్దమ్మల్ని చేసి ఆడిస్తున్నారు. నా విషయంలో నీకెలాంటి భయం అక్కర్లేదు. డాడీని చూడు, నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారో అంటూనే అతివేగంగా తన టూ వీలర్ ఎక్కేసి తుర్రుమన్నది. ఆయనకు బాగానే తెలుసు. అందుకే తెల్లవార్లు నిద్ర పట్టక చస్తున్నాడు. యూట్యూబోలతో తల బాదుకుంటూ ఈ రోజుల్లో అందరూగానే ఉన్నారు. ఏం స్పీడు యుగమో పాడు యుగం అనుకుంటూ విస్తుపోయిందామె. కొంపల్లో గోలలు ఇలా తగలబడితే ఇక బయట జనం గోల అంతా ఇంత కాదు. అన్నింట్లోనూ తలకాయ దూర్చి అల్లకల్లోలం అయిపోతున్నారు. ఎవడి పని వాడు చేసుకుంటూ, ఎవడి మేధాశక్తితో వాడు అభివృద్ధిలోకి వచ్చి ఈ దేశాన్ని ఇంకా ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లాలన్న తాపత్రయం ఎవరికీ లేదు. పొరపాటున ఎవరన్నా తనకన్నా మేధావిలా కనిపిస్తే వాడి పట్ల రాగదేశాల్ని పెంచుకుని వాడు పలకరించినా కూడా పలక్కుండా ముభావంగా ఉంటూ వాడిలో లేని లోపాన్ని ఆస్వాదించి వాడిని ఆపాద మస్తకం దిష్టి తగిలేలా చూస్తూ వాడిని ఎలా అనగదొక్కాలా అన్న ధోరణిలో ఆలోచిస్తూ తమ పవిత్రమైన జీవితకాలాన్ని వృధా చేసుకుంటున్నారు. దీని వలన ఎవరికి ప్రయోజనం? దీనికి తోడు ఈ మేధావులమనుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళ మాటల్ని పట్టించుకొని తమ అభిప్రాయంతో వాళ్ళు ఏకీభవించకపోవడంతో ఇంకాస్త తీవ్రంగా స్పందించి టీవీల్లో వాళ్ళ ముందు కూర్చుని వాళ్ళతో వాదోపవాదాలకు దిగి నోరు పారేసుకుంటూ అక్కడే ప్రతిరోజు కూర్చుని కీళ్ళ నొప్పులతో బాధపడుతూ మానసిక ఆందోళనకు గురి కావడం వలన ఏ సందేశాన్ని సమాజానికి ఇస్తున్నట్లు? ఎడ్డం అంటే తెడ్డం అనే వాళ్ళ గడ్డం పట్టుకుని వాళ్ళను ఒప్పించాలని చూస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళున్నదే అన్ని సిద్ధాంతాలను రాద్ధాంతం చేసేందుకు.
పరువు మర్యాదలున్న వాళ్ళను అప్రతిష్ట పాలు చేసేందుకు, సమాజంలో వాళ్ళను విలువ లేకుండా చేసేందుకు, ఇంకా వీలైతే వాళ్లకు నిలువ నీడ లేకుండా చేసేందుకు అని ఆ మాత్రం వీళ్ళు గ్రహించలేరా? వాళ్ళ ముందు కూర్చుని చర్చోపచర్చలెందుకు? అంతా వికటం. కాకపోతే కపటం తెలియని వాళ్ళు ఈ రోజుల్లో ఎందుకు పనికిరారు. గమనిస్తే మంచిది. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.